తిరుపతి ప్రెస్ క్లబ్ లో జనసేన పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు బత్తిన మధుబాబు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వైసీపీ ముసుగులో కొందరు వ్యక్తులు హిందూ మతాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తూ సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా రావణ్, శ్రావణ్ పేర్లతో ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాజంలో మత సామరస్యానికి భంగం కలిగించేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎలాంటి ప్రచారం జరిగినా సహించబోమని స్పష్టం చేశారు. ఈ శ్రావణ్ అనే వ్యక్తి జడా శ్రావణ్ అనే వ్యక్తి జడా శ్రావణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యి సనాతన ధర్మం గురించి మాట్లాడినాడు. సనాతన ధర్మం గురించి మాట్లాడడం కారణం ఉంది. పవన్ కళ్యాణ్ గారు హిందువులను రక్షిస్తూ, అదర్ క్యాస్ట్ని గౌరవిస్తూ, మిగిలిన మతాలను గౌరవిస్తూ, సనాతన ధర్మం గురించి ఏదైనా ప్రాబ్లం వస్తే అందరూ కలిసి రండి మాట్లాడండి తప్ప పక్క మతాన్ని కించపరచమని కానీ పక్క మతాల గురించి మాట్లాడమని ఏ రోజు చెప్పరు. మేమందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నిజంగా గౌరవిస్తున్నాము, పూజిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ప్రజలు పట్టం కట్టారు. పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టారు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇంతమంది ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ మీరు ఈరోజు మీకు పదవులు రాలేదనో, ఇంకోటి రాలేదనో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ముసుగు తీయేగా. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు ఈ సంఘ విద్రోహం ఎందుకు పెంచి పోషిస్తారో అర్థం కావట్లేదు. అసలు ఈ రావణ్ గురించి మాట్లాడాలంటే చాలా చాలా చండాలంగా అనిపిస్తుంది. అలానే మాట్లాడాను. అతన్ని చూస్తేనే ఒక నెగిటివ్ ఎనర్జీ అతను. మీరు గమనించండి, అతనిలో మొత్తము రాక్షస గుణాలే ఉన్నాయి. అతను ఏ రోజు ప్రజలకు మంచి చేయాలనుకునేవాడు కాదు. అతని ఆహభావాలు కావచ్చు, అతని డ్రెస్ కోడ్ కావచ్చు, అతని మాట్లాడే విధానాలు కావచ్చు, ఏదైనా ప్రజలకు ఉపయోగపడే